జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉప ఎన్నికలు. కీర్తిశేషులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేమే జెండా పాతుతాం, మేము గెలుపు బావట ఎగరేస్తామంటూ 3 త్రిముఖ పార్టీలు కీలకంగా అన్ని ర్యాలీలలో, అన్ని రోడ్ షోలో, అన్ని ప్రచారాల్లో చెప్పుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు అన్న దిశగా కొన్ని వార్తాపత్రికలలో రాసుకుంటూ వస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, రా బయటికి రా కేసీఆర్ బయటికి రావాలా, అసెంబ్లీకి రావాలా, ఆడికి రావాలా, ఈడికి రావాలా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన హైదరాబాద్కి ఎంట్రీ ఇస్తే ఈయన ఢిల్లీకి పోయాడు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడితే ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలిచినా ఓడిపోయినా కూడా మనకు పెద్ద పర్వాలేదు, ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి. ఎందుకు జూబ్లీ హిల్స్ ఇంత ఇంపార్టెంట్? జూబ్లీ హిల్స్ ఎందుకు బీఆర్ఎస్ కి ఇంపార్టెంట్ అంటే చావో రేవో పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉన్నది. వీళ్ళను ఎప్పటికెప్పుడు కలవర పెట్టేటువంటి విషయాలు ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల విషయంలో పగడ్బందీగా కేసీఆర్ వ్యూహరచన చేస్తా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ అష్ట దిగ్బంధనమై గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి.